యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మొదట చదువుతాలి. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి వెతికేటటువంటి వారికి మరి దేవుని వాగ్దానం ఏం చేస్తుంది? నిత్యము బ్రతుకును, నిత్యము బ్రతుకును అనేటటువంటి ముగింపు, ఆ చరణంలో ఉన్నటువంటి ముగింపు భాగంలో ఆ మాట ఉంది, నిత్యము బ్రతుకును. ఎందుకు ఈ మాటలు మనకు సెలవు ఇవ్వబడుతుంది అంటే, ఎవరైతే శాంత గుణము కలిగినటువంటి వారు ఉంటారో, ప్రశాంతంగా వారు ఉండగలుగుతారో, వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు. ఇందులో మనం ఉన్నామా లేమా అనేటటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకు అని అంటే, ఎవరు కూడా ఇక్కడ శిక్షించేది లేదు, ఇబ్బంది పెట్టేది లేదు. కానీ దేవుని వాక్యంలోకి వెళ్ళి ఉన్నటువంటి మాటల్ని మనం శ్రద్ధగా మనం ఏం చేద్దాము? జ్ఞాపకం చేసుకొని అందులో ఉన్నటువంటి లోటుపాట్లను మనం సరి చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అలాగనే కీర్తనలు 25:9 చూద్దాం. జ్ఞాన విధులను బట్టి, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును ఎవరికి నేర్పుతాడంటమ్మా? దీనులకు నేర్పుతాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎందుకనంటే నేర్పాలి. ఎవరు నేర్పాలి? దేవుడే మనకు నేర్పుతాడు. ఎప్పుడు నేర్పుతాడు? మనం దీనత్వం కలిగి ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎవరైనా ఏమైనా అన్నా ఎనిగినట్టుగా ఉన్నప్పుడు, అది పట్టించుకోనప్పుడు వాళ్ళు ఏమవుతారు? దీనులు అవుతారు. దీనులకు దేవుడు ఏం చేస్తాడు? మార్గాన్ని చూపిస్తాడు. మరి వేరే వాళ్ళని ఎవరిని ఇక్కడ పొందుపరచలే, నేను పలానా వారికి మార్గం చూపిస్తాను అని చెప్పి. యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడని సెలవు ఇవ్వబడింది. అయితే దీనులకు దారిని చూపించడానికి దేవుని కృప అయి ఉంటున్నది. కీర్తనలు 37:11 దీనులు భూమిని బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఏం చేస్తారంటమ్మా? బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరికి సుఖం ఉంటది? యోహానయ్య, దీనులకు. దీనులు అంటే ఎవరు? ఎవరేమన్నా పట్టించు. వెరీ గుడ్. ఇంకా అఖిలు, నిఖిలు, సజీవరాణి, ప్రేమ్ సార్. దీనులు అని అంటే ఎవరు అని అంటే, సహోదరి చెప్పినట్టుగా అన్నిటికీ తట్టుకునేటటువంటి వారు, అలాగున్నే దీనత్వము కలిగినటువంటి వారు, అలాగున్నే దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు, అలాగనే దేవుని మీద ఆధారపడి నడుచుకునేటటువంటి వారు, ఏదైనా బాధ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, శోధన అయినా, ఏదైనా దేవుని మీద భారం వేసేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వారే దీనులు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. వారికి ఏం చేస్తాడంటే దేవుడు? బహుక్షేమము కలిగి సుఖించెదరు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 147వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఏం చేస్తాడంట? భక్తిహీనులను నేలను కూల్చును అని అంటే నేలకు వాడేస్తాడా? అర్థమైందమ్మా? 147 6వ వచనము మళ్ళీ చదువుతాలి. యెహోవా దీనులను లేవనెత్తువాడు, ఆయన నేలను కూల్చును. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యెహోవా దీనులను లేవనెత్తువాడు. పాట పాడతాం కదా,
నా అండయు నీవే, నా కొండయు నీవే, నా అండదండాన్ని నీవయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివి. ఎవరు నిలబడు దేవుడు? భక్తిహీనులు నిలబడా, దీనులు నిలబడా? దీనుల. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. ఏమైందిలే బాప్తిసం తీసుకున్నాం కదా, లెక్కలోకి వచ్చేసాం కదా అని అనుకోని మౌనంగా ఉండడం ప్రమాదం అనేటటువంటి జ్ఞాపకం మనసుకు. నిర్లక్ష్యం చేయడం భక్తిహీనుల జాబితాలో ఉన్నటువంటి వారిగా ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా దీనత్వం కలిగి జాగ్రత్త కలిగి బ్రతకడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యంలో రక్షణతో అలంకరించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. 149వ కీర్తన 4వ చరణాన్ని. యెహోవా యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను దేనితో అలంకరిస్తాడంటమ్మా? రక్షణతో అలంకరిస్తాడు. దేనితో అలంకరిస్తాడు యోహానయ్య? రక్షణతో అలంకరిస్తా. రక్షణ ఏమిటి? ఆ రక్షణ ఏమిటమ్మా? రక్షణ అన్ని విషయాల్లో రక్షణ. పాపం విషయంలో రక్షణ, పాపాన్ని ఒప్పుకున్నటువంటి వారికి రక్షణ, పరిశుద్ధ పరచబడడానికి రక్షణ, యేసు ప్రభువాన్ని ఒప్పుకోవడానికి రక్షణ. అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయకునిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి రక్షణతో అలంకరిస్తాడు నా దేవుడు అని చెప్పి నిశ్చయముగా మనము నమ్ముతూ ముందుకు కొనసాగాలి. కష్టాలు వచ్చినప్పుడు, చాలా కష్టాలు వచ్చినాయా, చాలా వచ్చినాయి కష్టాలు, చాలా వచ్చినాయి. ఏం చేయాలి? లేదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? బాధ కలిగితే ప్రార్థన చేసుకోమంటుంది, సంతోషం కలిగితే పాటలు పాడమంటుంది. కానీ మనుషులు ఏమనుకుంటారు? బాధ కలిగితే చర్చికి పోకూడదు అనుకుంటారు. నేను రెగ్యులర్గా పోతున్నా, నాకేమన్నా వచ్చిందా? కాలు దాపుకొని టీవీ చూస్తే సార్ నెత్తి కింద మెత్త పెట్టుకొని అనుకుంటా. ఏమన్నా వచ్చేదిందా చర్చికి వెళ్తే? ఏమి రావడం లేదు. నేను కూడా పోకు, నేను కూడా వదలేను నేను చెప్పేటటువంటి వాళ్ళు కూడా. కానీ రక్షణ అలంకారము చేత ఆయన మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉంటాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ చరణం. అంటే మొదటి నుంచి 4 చరణాలను చూద్దాం. యెషయి యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. ఆత్మ ఆలోచన బలమునకు ఆధారమగు. ఆత్మ తెలివిని భయభక్తులను పుట్టించు. ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను ఎప్పుడైనా చంపేస్తా అంటున్నాడు దేవుని వాక్యం. దీనులను మాత్రము కాపాడుతాని సెలవిస్తూ ఉన్నా. 2 మార్గాలు ఉన్నాయి ఈ భూమి మీద బ్రతకడానికి. ఏమేం మార్గము? దుష్ట మార్గము, దీన మార్గము. దీన మార్గం అంటే ఏంటి? మనం చేస్తున్నటువంటి పని దగ్గర యజమానికి లోబడి పని చేయడం, నమ్మకంగా పని చేయడం, అది దీన మార్గం. మనకు ఏదైతే ఒప్పందం చేసిందో ఆ జీతం ఇచ్చినప్పుడు తీసుకొని సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి కృతజ్ఞత చెల్లించి మన కుటుంబాన్ని పోషించుకోవాలి.
మరి భక్తిహీనతలో ఉన్నటువంటి ఆలోచన ఏం చేస్తుంది? కష్టం చేయకూడదు, డబ్బులు సంచులు కావాలని కోరుకుంటుంది. ఏమేమన్నయ్య ఏం కోరుకుంటారు? పని వద్దు, మూట కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలా మంది డబ్బున్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది. ఎందుకు ఈ బాధలలో నేను ఎట్లా పని చేయను, డబ్బున్న అమ్మాయిని చేస్తే ఆమెనే నన్ను పోషిస్తుంది కదా అని చెప్పి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేస్తుంది. వయస్సు జర ఎక్కువ అయినా పర్వాలేదు, డబ్బుందా అమ్మాయికి? డబ్బుందా? పర్వాలేదు, చేసుకో. ఒక 5 సంవత్సరాలు అయినా పర్వాలేదు, డబ్బురామ్మ అంటున్నాం అయినా పర్వాలేదు, అసలు వాళ్ళు దేవుడిని ఎరగనటువంటి అయినా పర్వాలేదు, డబ్బుందా? మరి స్త్రీలు కూడా పురుషులను ఎంపిక చేసుకునేటటువంటి విషయంలో కూడా డబ్బు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు. గుణం గినం ఇక్కడ ఎవరికి అవసరం లేదు ఇప్పుడు పరిస్థితులు. ఒకప్పుడు పెద్దలు పెళ్లి చేస్తే తల్లిదండ్రుల వైపు మాట్లాడి వస్తే పిల్లగాడు వైపు వస్తే కట్టాడు. కానీ ఇప్పుడు పిల్లగాడు నచ్చుకోవాలి, వారి బయట మెచ్చుకోవాలి, వాళ్ళు అన్నిటిని సెలెక్షన్ చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు ఇట్లా సిగ్నల్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు ముందుకు కొనసాగాలి. ఆ తర్వాత బేరసారాలు చేయాలి, ఆ తర్వాత ఒప్పందాలు కుదిరితే పెళ్లి జరగాలి. ఇలా జరుగుతూ ఉంటున్నాయి. అంటే సెలక్షన్ కమిటీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? అమ్మాయి అబ్బాయి దగ్గర ఉంది, తల్లిదండ్రుల దగ్గర ఏం లేదు. ఉందా ఏమన్నా? పెద్ద మనుషుల దగ్గర ఏమన్నా ఉందా? కాబట్టి అమ్మాయి ఏం కోరుకుంటుంది? అబ్బాయికి జాబ్ ఉంటే పర్వాలేదు, నల్లగా ఉన్నా పర్వాలేదు, లావుతో సన్నమైతాడు లేదు, నల్లగా ఉన్నాడు కదమ్మా, నీకు ఆయన సెట్గా డబ్బు ఉంది కదా. అంటే బంధాలు ఏమైనవి? రక్త సంబంధాలు పోయి డబ్బు సంబంధాలు ఎక్కువై, ఈడు తోడు కుదరాలనుకునే బంధాలు పోయి ఇప్పుడు ఏమైంది? డబ్బు కుదిరితే చాలనేటటువంటి బంధాల కాడికి వచ్చింది ప్రేమానురాగా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దీనుల వైపు ఆయన కృపను చూపిస్తాడు, భక్తిహీనుల తరఫున ఆయన కృపను చూపడు. భక్తిహీనులనంటే అడిదెకు రావాలని కోరుకోవడం భక్తిహీనత, దేవుని దూరంగా ఉంచుకోవడం భక్తిహీనత. కాబట్టి అలా కాకుండా దేవునిలో నమ్మకంగా ఉండడం మాత్రము మన ప్రాముఖ్యత అయి ఉంటున్నది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. కాబట్టి మన రెండు మార్గాలు ఉన్నాయి. ఏమిటి అని అంటే మంచి మార్గము ఒకటి, చెడు మార్గం ఒకటి, భక్తి మార్గం ఒకటి, భక్తిహీనత మార్గం ఒకటి. మరి ఏ మార్గాన్ని ఎంచుకోవాలో దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎలా ఉంటుంది తీర్పు అనేటటువంటిది? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18-19 వచనాన్ని చూద్దాం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును విందురు, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులార చూచెదరు, గుడ్డివారు కన్నులార చూచెదరు, యెహోవా యందు కలుగు సంతోషము, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎవరి దగ్గర ఆనందిస్తారు? పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. ఎవరి దగ్గర ఆనందించేది? పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఆనందిస్తారు. మనం కూడా ఎవరి దగ్గర ఆనందిస్తున్నాము? పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాం. చాలా డబ్బు ఎక్కువైతే కూడా కొంతమంది దేవుని సన్నిధికి రాలేరు.
బాధలుంటేనే చాలా మంది చర్చికి వస్తారు. ఏమ్మా వద్దమ్మా, బాధలుంటేనే ఏసయ్య నన్ను బాగా చేస్తాడంట, ఆడిపోతేనే బాగా అవుతుందంట, యేసుప్రభు నమ్మితే బాగా అవుతారంట అని చెప్పి రోగాల కొరకు నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు, స్వస్థతల కొరకు నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీనులు ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారి వైపున దేవుడు ఉంటాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. స్వస్థతలు కలగలేదా అంటే దీనత్వం కలిగినప్పుడు కలిగినాయి, ఎప్పటించినప్పుడు కలిగినాయి, నమ్మకం వచ్చినప్పుడు కలిగినాయి, యేసు ప్రభు అని ఒప్పుకున్నప్పుడు కలిగినాయి, యేసయ్యతో పాటు ఉన్నప్పుడు కలిగినాయి, యేసు ప్రభు ఉన్నంత కాలం జరిగినాయి. వారి తర్వాత శిష్యుల ద్వారా కలిగినాయి, ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు కూడా కొంతమందికి మేలు జరుగుతూ ఉంది అని అంటే మన దీనత్వాన్ని బట్టి, మనం అడుక్కునే విధానం బట్టి, దేవుడితో ఉన్న సహవాసాన్ని బట్టి దేవుడి కృప చూపిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనలకు జవాబిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీనత్వాన్ని మనము మరచిపోకూడదు, విడచి తిరగకూడదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. యెషయా గ్రంథము 61 మొదటి వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. మనమందరం కూడా పాపం అనేటటువంటి బంధకంలో పడి ఉన్నాము, కట్టుబడి ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క రక్షణలో మనము ఆయన యొక్క విలువైన రక్తం చేత మనం విడుదల కలిగి ఉన్నాం. మనకు వచ్చినటువంటి స్వాతంత్రము దేవుని యొక్క కృప వలన కలిగి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుగా. ఎప్పుడు కూడా మనము క్రీస్తు యొక్క ఉన్నత సంఘమును, యథాస్థానమును, అనుగ్రహముల గురించి దేవుని చిత్తాన్ని మనము ఆలోచన చేసేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దీనత్వం మనం కలిగి ఉంటామో మరి దేవునితో, దేవుని ప్రేమలో, దేవుని యందు నమ్మకంగా, దేవుని యందు విధేయత కలిగి, దేవునిలో భక్తితో ఉండి, ప్రతి ఆదివారం చర్చికి వస్తూ, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు భోజన సమయంలో ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థనతో ప్రారంభించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు నాయనా ఈ దినమంతట్లో నీవు నాకు కాపుదల వచ్చినవని చెప్పి దీనత్వంతో దేవునికి మొరపెట్టడం ద్వారా మరొక దినాన్ని, మరొక నెలను, మరొక సంవత్సరాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ ముందుకు కొనసాగిస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, చదువుతారు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, 6వ వచనం చూస్తే ఇశ్రాయేలు అమ్మా 6 నుంచి ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసింది. యెహోవా సెలవించినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు
అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. ఏం చేస్తారంటమ్మా? ఏమేం చేస్తారంట యోహానయ్య? బీదోళ్ళ నోటిలో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తారంట. బీదోళ్ళ నోటిలో మట్టి కొట్టి వారి నోట్లో కడుపుకు అన్నం పెట్టుకొని తినడానికి చూస్తారంట. ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేస్తున్నాం? దరిద్రుల నోటిలో మన్ను వేయటకు బహు ఆశపడుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయాలని చాలా ఆశపడుతూ ఉంటాం. ఈ భూమి మీద చాలా మంది దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తారు? మన్ను వేయాలనేటటువంటి ఆశ పడుతూ ఉంటారు. మన్ను వేయాలనే ఆశ పడుతూ ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఇతరుల నోట్లో మన్ను కొట్టాలనేటటువంటి ప్రయత్నం ఎప్పుడు మనము చేయవద్దు. ఒకవేళ చేసినటువంటి సందర్భం ఏమన్నా ఉంటే దానికి మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క కృపలో, మనము దేవుని యొక్క భద్రతలో మనం ఉండాలి అని అంటే దేవుని చిత్తాన్ని మనం ఆధారం చేసుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేగాని దేవునికి అవిధేయత కలిగినటువంటి వారిగా మనము ఉండవద్దు. దేవునికి అవిధేయత కలిగినటువంటి ఉద్దేశాలు మన దగ్గర ఉండవద్దు. ఎప్పుడు అలాంటి ఆలోచన కూడా మనము చేయవద్దు. దేవుల పక్షాన ఎవరుంటారని గుర్తు చేసుకోవాలి. మనము దేవుడు ఉంటాడని గుర్తు చేసుకోవాలి. ఎవరు లేరని మనం అనుకుంటారు, కానీ ఎవరుంటాడంటే దేవుల పక్షాన మరి ఉంటాడా లేదమ్మా? ఉన్నాడా లేదా? మనం అందరం దీనులమా బలిసినోళ్ళమా? ఎవరమ్మా? మనము దేవుళ్ళము, దీనులమే. వెరీ గుడ్. మనమందరం కూడా దీనులమే. మనమందరం కూడా దీనులమే. ఓకేనా? అట్లా అన్న ఏమన్నా మనమందరం కూడా దీనులమే. ఎందుకు అని అంటే దీనత్వం ఎవరమైతే కలిగి ఉంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనతో ఉన్నాడనేటటువంటిది ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాలి. వారి కొరకు వాగ్దానాలు దేవుని వాక్యంలో ఇవ్వబడి ఉన్నాయనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, కీర్తన 45:4 చూద్దాం. 45:4 వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని మహానవిని బయలుదేరు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. సత్యం అనేటటువంటిది ధరించుకొని వాహనం ఎక్కిపోవాలి. సత్యం కొరకే వాహనం ఎక్కిపోవాలి. అసత్యం కొరకు వాహనం ఎక్కాల్సిన అవసరము లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును అనేటటువంటిది మాటను మనం గుర్తు చేసుకోవాలి. జపన్య గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున దాచబడుదురు. ఏం చేస్తున్నామా? ఉగ్రత దినమందు దాచబడతారంట దీనులల్లా. ఉగ్రత దినమంతా ఉగ్రతగా మొత్తం కలిగి ఉంటది. ఎన్నిసార్లు కలిగి ఉంటది ఉగ్రత? భూకంపాలు వచ్చినాయమ్మా అప్పుడప్పుడు.
వచ్చినా? కరోనాలు వచ్చినాయా? మలేరియాలు వచ్చినాయా? టైఫాయిడ్ వచ్చినాయా? ఎన్నో రకాల విష జ్వరాలు వచ్చినాయి, పసిరికలు అయినవి, ఎన్నెన్నో రకాల రోగాలు వ్యాధులు మన దగ్గరికి వచ్చినాయి, మళ్ళీ వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే దీనత్వం ఎవరైతే కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. మళ్ళీ ఒకసారి చదువుతాడు ఆ మాట. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి నా వెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము దాచబడుదురు. ఒకవేళ ఉగ్రత వచ్చినప్పుడు ఏం చేస్తారంట? దాచబడతారంట. తల్లి తన రెక్కల కింద భద్రంగా దాచబడినట్టుగా దేవుని యొక్క రాకడలో ఉగ్రత దినంలో ఒకవేళ అనుకోకుండా ఉగ్రత వస్తే నీలో దీనత్వం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఇంతకుముందు సహోదరి పాట పాడింది, నేను కూడా ఉన్నానయ్యా